ఒకసారి ఈ ఫోటో చూడు, నువ్వు ఓకే అంటే అన్నీ మాట్లాడుకుని లగ్గం పెట్టుకున్నావు. కొంగు సుందరి నాదొక కండిషనే, మీ అన్నకంటే ముందు మీకు లగ్గం అయింది, తమ్ముడు ముందు లగ్గం చేసుకుని అన్నకు పిల్లని చూడడానికి లగ్గానికి వస్తే మంచిగా ఉండదంటారు. ఎవరన్నారు మీతోని? బయట పెద్ద మనుషులు అట్లా అంటున్నారు. ఓ సిగ్గులేనాడా, ఇంకేమిటి కూర్చున్నావిడా? వాళ్ళు ఇండైరెక్టే కాదు డైరెక్టే అంటారు. మీరు ఇక్కడ ఉంటే మంచి జరగదని. ఇంకేం మొహం పెట్టుకొని ఇక్కడ ఉంటాను? పోదాం. నేను అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. ఎవరైనా ఇష్టపడ్డా మీరు డైరెక్ట్గా చెప్పేసేయండి, అంతేగాని పెళ్లి తర్వాత తెలిసి మీరు బాధపడి మేము బాధపడి. ఏమంటారు నువ్వు పెద్దోడా? నువ్వేమంటావురా బుజ్జి? అమ్మాయి నవ్వుకుంటూ పోతుందంటే ఓకే అన్నట్టే బాబు. ఏం పవర్ఫుల్, మచ్చ లేకున్నా నీ నాలుక ఎంత పవర్ఫుల్. ఈ నాలుక పవర్ ఏందో రేపటి నుంచి మంచిగా చూతుర్తి. వరంతా నాశనం అవుతుంది. నీ అవ్వ మొంతా తుపానేమో కానీ నన్ను గుడ్డ గురిపించింది. నీ అవ్వ చంద్రకాంత్ ఏడున్నావు? రేపు మొత్తం వరి అంతా కోసాయి. మళ్ళీ ఏదో తుఫాన్ అంటుర్రు, మొత్తం కట్ చేయొద్దున్నే అన్నా. ఏంద్రా? అరే నిన్ను కాదురా, నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టు, నేను మళ్ళీ చేస్తా. కానీ చూసుకున్నావురా కోళ్ళు ఎన్ని పడుతున్నాయి? ఒక 10 నుంచి 12 పడతాయి అన్న. 10 నుండి 12. ఒక 20,000 తీసుకురారా కోళ్ళు. అయిపో 20 అంటే బాగా ఇరుకుటమయ్యేటట్టు ఉన్నాయన్న. మరి ఏమి ఇరకమైతే నువ్వేమన్నా అలా వండేది ఉన్నా అదిరా, నువ్వు తీసుకురాపోయి. సరే హలో సార్, చేస్తున్నా కదా సార్. సార్ మీరు ఎంబడ పడితే ఎత్తుక రావడానికి మీరేమన్నా అడిగింది బిస్కెటా సార్? 100 ఎకరాలు సార్. సార్ మీరు చిన్న సైజు ఊరంతానే అడుగుతారు సార్, అయినా 70 ఎకరాలు చేసిన సార్. మీరు ఫోన్ చేసుడు కాదు, నేను పని అయిపోయినాక ఫోన్ చేస్తా, పైసలు రెడీ చేసుకో. ఏంది వినొస్తుందా? రైట్ సార్, మంచి. పోయిరానా, ఏం చేస్తున్నాడా? ఏమ్రా ఉదయ్ గిట్ల వచ్చినావు? అద్దా ఏమ్రా గిట్ల వచ్చినావు? కూసో. అంత మంచిదే నారా? అంత మంచిదే, కానీ ఏం చేస్తున్నావు? వరి కోపిస్తున్నావా? అవునరా, మొన్న తుఫాన్ వచ్చి వరంతా పోయింది. చంద్రకాంత్ గారిని ఫోన్ చేసినారా, పొద్దున్న వచ్చి మొత్తం కోసేస్తా అన్నాడు. అయినా సరే కానీ గిట్ల వచ్చినావేంద్రా? ఏం లేదే, ముట్టిగా కలిసిపోదామని వచ్చిన. ఏంది నా గురించారా? కళ్ళు తాతావా? ఏ వద్దన్నా, కళ్ళు ఎందుకే? నారాగౌడ్ ఎక్కడా? ఈడ నేను మా కోలపాన్ దగ్గర ఉన్నా, ఒక్క 2 వద్దన్నా, 4 చెప్పండి. 4 లోట్లు తీసుకురా. సరే. హలో అది రాంగా ఏమన్నా పొట్టో బిట్టు ఉంటే తీసుకురా, లేకపోతే ఈడ మామూడు ఆయనతో గోడలు నాకుతాడు. తొందరగా కోలపాం దగ్గర. రైట్, సరిపోతాయి. చెప్పురా ఇంకా విశేషాలు. ఏం చెప్పాలి అన్న? ఆ రోజు ఆర్డర్లకు పైసలు ఇచ్చినావు కదనే? అవును. మళ్ళీ వాళ్ళు తిరిగిస్తారంటావా మనకు? అరే మనిషికి అవసరం ఉన్న రోజులేరా మనతో పని. వాళ్ళకి అవసరం తీరిపోయినాక మనం అటకాయిస్తారా? అటకాయించరు. వాళ్ళకు అవసరపడాలి, లేకపోతే అవసరపడేటట్టు చెయ్యాలి. దానికి మనమే ఆసరై ఉండాలి. అన్న ఈ కథలన్నీ సర్పంచ్ ఎలక్షన్ల కోసమే కదనే? సర్పంచ్ ఎలక్షన్ మనకు అవసరమా రా? సర్పంచ్గా నిలబడితే ఇట్లా పైసలు ఇట్లా ఎగజల్లాలి, మళ్ళీ మనం ఏరుకోవాలి. దానికి మించి ఉంటుందిరా. ఏమన్నా పెద్దోని పెళ్లి చేసినావు, వాడు ఆరామ్స్ ఇంట్లో అన్నాడు. అవునరా, నేను పొద్దున్న వాళ్ళ వాకిట్లకి వెళ్ళి వచ్చిన, ప్రశాంతంగా ఉన్నది కదరా వాతావరణం ఆడ.
ఇప్పుడు కూడా నువ్వు పని చేసుడేనా నేను వచ్చినాక కూడా? నాకు పోయి పని చేసుడు రోజు అలవాటు అయింది బిడ్డ, అందుకనే ఈ పని చేస్తున్నా. ఇప్పుడు నేను ఉన్నా కదా, నేను చేస్తా అత్తమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు. సరే బిడ్డ. ఏంది ఇది పొద్దుగాల లేచి పని చేస్తుంది? ఏమే చాయ్ పట్టు పోస్తావా? మామయ్య మీరు కూడా అంతేనా? మళ్ళీ అత్తమ్మకు పని చెప్తారు. నేను ఉన్నా కదా, 5 నిమిషాలలో చాయ్ తీసుకొస్తా మీకు. ఈనాడు దున్నపోతు మీద వాన పడ్డట్టే, ఎంత పిలిచినా లేవాడు. అరే నిన్నే లే లే ఇటు. అయ్యో ముద్దు నిద్ర పాడుగాను. అరే ఏమైంది? చాయ్ తీసుకోండి మామయ్య. ఏమైంది బిడ్డ గట్ట చూస్తున్నావు? చాయ్ మంచిగా ఉందా మామయ్య? మంచిగా ఉంది. సరే. చెల్లె చాయ్ తాగుతావు? ఏమైంది? నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నా? వీళ్ళందరికీ నన్ను ఎట్లా చూపిద్దాం అనుకుంటున్నావేంది? ఏమైంది ఇప్పుడు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? చాయ్ ఎందుకు ఇసురగొట్టినావు? ఓహో, చాయ్ కింద పడ్డదనా నీ బాధ అంతా? నీకు వద్దంటే అయిపోయేది కదా, ఆ చాయ్ వేరే వాళ్ళకి ఇస్తా ఉండే కదా నేను. ఆపు నీ నంగన చేశాలు, ఇసొంటి నీళ్ళే నేను. మాటలు మంచిగా రాని, మర్యాద ఉండేది చెప్తాన్నా. ఏంది మీ లొల్లి? ఏమైందిరా? ఏంది లొల్లి? నాకు కూడా తెలియదు. వీళ్ళు లొల్లి పెట్టుకుంటా ఉంటే నేను లేచిన. నువ్వు ఇట్లా మన అన్నావా? నేనేమంటా అండి, చెల్లెనే అన్ని అంటాంది. ఆపు నీ డ్రామాలు. ఇన్ని రోజులు కోడలు కోడలు అనుకుంటా ఈమె బదనం చేసింది. ఇప్పుడు నువ్వు నిన్న నేర్చిన ఇయ్యాల చెల్లె అని పిలిచి ఇక నువ్వు కూడా బదనం చేద్దామని చూస్తానవా ఏంది? అందరు కలిసి ఏం చేస్తారో ఏమో మరి నన్ను ఇక. ఏందే రాజుని పొద్దుగాల లేచి నుంచి లొల్లే పెడుతున్నావు? అది నిన్ననే వచ్చే, దానికి ఇంటి గురించి తెలుసా? చెప్పు, నువ్వు ఇట్లనే చేస్తావా? చాయ్ ఇచ్చుడు తప్ప? అయ్యో
ఆమెదేం తప్పులేదు, తప్పంతా నాదే. నిన్ను నేను ఏం అనలేదు కదా, ఎందుకు లేని పొంది ఒకటి ముంగటేసుకొని కూర్చుంటావు? నువ్వేమనవు, వీళ్ళందరితో అనిపిస్తావు, నువ్వు సప్పుడు ఎక్కుకుంటావు. అయినా అత్తయ్య మామయ్యతో నిన్ను నేను ఎందుకు మాటలు అనిపిస్తా చెప్పు? నిన్ను ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారా? నువ్వు ఎగిలి వారంగానే లేచి అగడబడ్డట్టు ఈ పనంతా ఎవరు చేయమన్నారు? అరే పని చేసుడు తప్ప? పని చేసుడు తప్పు కాదు. ఇప్పుడు నువ్వు పొద్దుగా లేచి ఇల్లెడితో ఇల్లెడు పని చేసి బండెడు బోలు తోమి ఈ పనులన్నీ ఎత్తా అంటే వీళ్ళందరూ ఏమనుకోవాలి? అబ్బా నా కోడలు ఎంత మంచిదో, ఎగిలివారంగా లేచి ఇంట్లో పనులన్నీ వేసింది, అదే నా చిన్న కోడలు చూడు మంచానికి ఇంత ఎత్తు మొద్దోలేవన్నది, నా పెద్ద కోడలేమో బంగారం, నా చిన్న కోడలేమో పందొంగది అని వీళ్ళు నన్ను ఆడిపోసుకోవడానికే కదా నువ్వు చేసిన ఈ ఈకమాతంతా. నేను రోజు మా ఇంటికాడ లేచి పని చేసుకున్నట్టు పని చేసిన, గీల ముంగట డ్రామాలు చేయడానికి కాదు. అయ్యో మరి మా ఇంట్లో నాకు ఏం పని నేర్పలేదు, 10 ఎక్కేదాకా వంట పెట్టిర్రు, అసలు పనన్న ముచ్చటే తెలియదు నాకు కదా. అరే నేను గట్లెందుకన్నా? అన్నని మాటలు కూడా అన్న అన్ని మీద వేసుకుంటావు ఎందుకు నువ్వు? వద్దే ఇప్పుడు పనంతా అయిపోయిందా? అయింది చిన్న. అయిపోయిందంట కానీ పనంతా అయిపోయిందంట, నీకే కదా పని తప్పింది, తప్పుడు దాకా వండుకో. ఓ జిగురం తక్కువ నా మొగడా, నీకు అసలు ఏం అర్థమైందో నాకు అర్థమైతలేదు. ఏముంది అర్థం కావడానికి, ఇంటి పనంతా నువ్వు చేద్దాం అనుకున్నావు, వదిన లేచింది చేసి పెట్టింది, సప్పుడు దాకా వండుకో, లేపదాకా మళ్ళీ లేవకు. బాబు నీకో దండం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఛీ.